జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. 10-11 జూన్ 2025 నాడు జ్యేష్ఠ పౌర్ణమి రానుంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. తేదీ, పూజా సమయాలు. జ్యేష్ఠ పూర్ణిమ 2025 జూన్ 11 బుధవారం. పూర్ణిమ తిథి ప్రారంభం జూన్ 2025 10 ఉదయం 8:05. పూర్ణిమ తిథి ముగింపు జూన్ 2025 11 ఉదయం 9:43. పూర్ణిమ నాడు చంద్రోదయం జూన్ 2025 11 రాత్రి 10:50. ఉపవాస దినం వ్రతం ప్రారంభం జూన్ 2025 10. జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత. జ్యేష్ఠ అంటే పెద్ద అని అర్థం. ఈ పూర్ణిమ రోజున ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. పూర్ణిమ వ్రతం శక్తిని, దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. తర్పణం, దానం చేయడం ద్వారా మన పూర్వీకులను గౌరవించుకోవాలి. కుటుంబ రక్షణ కోసం శ్రీమహావిష్ణువును, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని భక్తులు పూజలు చేస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. ఈసారి జ్యేష్ఠ పూర్ణిమపై అనేక శుభ యాదృచ్ఛికాలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పౌర్ణమి ఎంతో ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుందని పరిగణిస్తారు. అంతేకాకుండా రవియోగం, అమృతం కాలం ఈ రోజున ఉన్నాయి. వీటిని అదృష్టంగా భావిస్తారు. ఈ శుభయోగంలో కొన్ని పరిహారాలు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా పవిత్రమైన తిథిగా చెబుతారు. పౌర్ణమి రాత్రి మధ్యలో మహాలక్ష్మి విష్ణువుతో పాటు ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకొస్తుంది. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. పురాణాల ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీ స్తోత్ర, కనకధార స్తోత్రాలను పఠించడం సంపద సాధించడానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అలాగే సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల నీటిలో దీపాన్ని దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు. స్తోత్రాలు, మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. ఆర్థిక సమస్యలు దూరం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి పౌర్ణమి తిథి నాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపండి. అనంతరం ఓం శ్రీం శ్రౌం శ్రౌం సహ చంద్రమాసే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి మానసిక శాంతి లభిస్తుంది. భార్యాభర్తలు కలిసి అర్ఘ్యాన్ని సమర్పిస్తే వారి సంబంధం జీవితాంతం విచ్ఛిన్నం కాదు. అలాగే ఎముక, కంటి వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. కీర్తి, యశస్సు సాధిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ తిథి నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె విగ్రహం ముందు 11 గవ్వలకు పసుపు రాసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకాన్ని దిద్ది పూజించాలి. అనంతరం లక్ష్మీ చాలీసా లేదా కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. మరుసటి రోజు వీటిని ఎరుపు వస్త్రంలో కట్టి బీరువా లేదా అల్మారాలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరగడమే కాకుండా కీర్తి వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి పాయసాన్ని నైవేద్యంగా అర్పించి పెళ్లి కాని 5 యువతులకు ఆహారంగా ఇవ్వండి. అనంతరం వారికి దక్షిణ ఇవ్వండి. అనంతరం ఇంటి మహిళ పెద్ద ఆహారాన్ని అందించాలి. తర్వాత అందరూ లక్ష్మీదేవి ప్రసాదాన్ని స్వీకరించాలి.
ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి కుటుంబ సభ్యుడికి లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రుణభారం నుంచి విముక్తి లభిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని సక్రమంగా పూజించండి. సువాసన వెదజల్లే ధూపాన్ని వేసి, గులాబీ పూలు, పాయసం లాంటివి లక్ష్మీదేవి నైవేద్యంగా అర్పించండి. దీంతోపాటు విష్ణు సహస్రనామం పఠించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా రుణభారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున జ్యేష్ఠ పూర్ణిమ జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, దేవి సుభద్ర మరియు సుదర్శన మహారాజ్లతో కలిసి స్నానం చేసి తన భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి ఆలయం నుండి బయటకు వస్తారు. దీనిని స్నాన పూర్ణిమ, పవిత్ర స్నాన ఉత్సవం అని కూడా పిలుస్తారు. స్నానబేదిని సాంప్రదాయ చిత్రాలతో అలంకరిస్తారు. తోరణాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో అలంకరిస్తారు. రత్న సింహాసనంలో రోజువారీ కార్యకలాపాలన్నీ స్నాన బేడిపై జరుగుతాయి. ఇందులో మంగళ ఆలతి, మధ్యమ ధూపం, మైలం, భోగలగే మొదలైనవి ఉన్నాయి. శ్రీ జగన్నాథ ఆలయంలోని శీతల ఆలయం సమీపంలోని సునకువ, బంగారు బావి నుండి తెచ్చిన 108 కుండల పవిత్ర జలంతో దేవతలు స్నానం చేస్తారు. ఈ బావిని పాతాళ గంగ అని కూడా పిలుస్తారు. 35 కుండలు జగన్నాథ స్వామికి, 33 కుండలు బలభద్ర స్వామికి, 22 సుభద్రదేవికి మరియు 18 కుండలు సుదర్శన మహారాజ్కి. ఈ నీటిని 10 గంటల 6 నిమిషాలు నిష్పత్తిలో చందన, కర్పూర, కేసర్, చువారాలతో కలుపుతారు. ఈ నీటిని శుద్ధి చేయడానికి యజ్ఞం నిర్వహించి స్నాన పూర్ణిమకు ముందు రోజు భోగ్ మండపంలో ఉంచుతారు. స్కంద పురాణం ప్రకారం రాజా ఇంద్రద్యుమ్నుడు చెక్క దేవతలను ప్రతిష్ఠించినప్పుడు ఈ స్నాన వేడుకను ఏర్పాటు చేశాడు. ఈ రోజును జగన్నాథుడి పుట్టినరోజుగా భావిస్తారు. ఇది వార్షిక రథయాత్ర, రథోత్సవం యొక్క ప్రారంభ కార్యక్రమం. స్నాన ఉత్సవం పూర్ణిమ తిథి ఉదయం వేళల్లో జరుగుతుంది. నిండిన పాత్రలను సువారాలు దైతపతులు భోగ మండపం నుండి స్నాన బేడికి పొడవైన ఒకే వరుస ఊరేగింపులో తీసుకువెళతారు. ఈ ఆచారాన్ని జలధిబాస, జల, నీరు, అభిషేకం, స్నానం అంటారు. స్నాన ఉత్సవం ఉదయం ప్రారంభమవుతుంది. ప్రతి నీటి పాత్రపై కొబ్బరికాయ మరియు కరియా అనే వస్త్రం ఉంటుంది. వీటిని గరబ్దు సేవకుడు భోగ్ మండపం నుండి స్నాన బేడికి తీసుకువస్తారు. వారి నోటిని బట్టలతో కప్పుకుంటారు. పతి మహాపాత్రులు పూజలు చేసిన తర్వాత ఈ సెబకులు దేవతలపై నీరు పోయడం ప్రారంభిస్తారు. ఈ ఆచారం సమయంలో శ్లోకాలు జపిస్తారు. స్నానం తర్వాత దేవతలను గణేశుడిలా అలంకరించుకుంటారు. దీనిని గజానన బేష అంటారు. ఈ బేషాన్ని దర్శనం చేసుకున్న వారి ఆత్మ శుద్ధి అవుతుందని మరియు అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతారు. స్నాన పూర్ణిమ తరువాత దేవతలు అనారోగ్యానికి గురవుతారు మరియు అనబసరాన్ని పాటించడానికి ఒంటరిగా ఉంచుతారు. అనబసరాన్ని 15 రోజులు పాటిస్తారు. ఈ కాలంలో దేవతలు కోలుకోవడానికి చికిత్స పొందుతారు. దేవతలకు రంగులు వేయడంతో సహా అన్ని పునరుద్ధరణ పనులు చేపట్టబడతాయి. తిరిగి రంగులు వేసి అలంకరించిన తర్వాత దేవతలు అనారోగ్యం నుండి కోలుకున్న వెంటనే ఈ నేత్రోత్సవ్ జరుపుకునే ఒక రోజు ముందు నబజౌబన్, పునరుద్ధరించబడిన యువ అవతారం అని పిలువబడే భక్తుల ముందు భగవంతుడు కనిపిస్తాడు. తరువాత గొప్ప రథోత్సవం లేదా రథయాత్రను అనుసరించండి.